ఒరే గజేంద్ర పెట్టి జాగ్రత్త. అలాగే అమ్మాయి త్వరగా రా అమ్మా, అవతల టైం అయిపోతుంది. పటేల్ గారు మీరు రావటం లేదా? లేదమ్మా, ఈ మధ్య శుభకార్యాలకు వెళ్ళటం అనుకున్నాను. చాలా మంచి పని చేశారు. అర్థం ఏమిటి గుండమ్మ గారు, ఎక్కడికి అంతా బయలుదేరుతున్నారు? మన కలెక్టర్ గారు ఇట్లా పెళ్లి కట్టయ్యా, ఆయనకేమో ఆడదిక్కు పెద్ద దిక్కు లేదాయే. ఓ 15 రోజులు ముందుగా వెళ్ళి వాటిలో పిండి వంటలు అవన్నీ చూసుకోవద్దు, అందుకని. ఆ ఇంట్లో పెళ్లికి మీకు సంబంధం ఏంటండి? అదేమిటయ్యా, పిల్లలు నీ చెల్లెని చెప్పావుగా. నీకు చెల్లెలైతే నాకు ఆడబిడ్డేగా. ఓరు నాయనో, మీరంతా అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేద్దామని బయలుదేరుతున్నారు? ఏం చేయడం ఏమిటి నా అర్థం? పెళ్లి కూతురికి మేకప్, హెయిర్ డ్రెస్ అన్ని నేనే చెయ్యాలిగా. ఏంటి నువ్వు చేసేది? నీ అర్థం ఇంతమంది ఇన్ని రోజులు అక్కడ పడి తింటే జిల్లా కలెక్టర్ గారి బతుకు బిల్లు కలెక్టర్ గారి బతుకు అయిపోతుంది. అదేంటది, నేను ఆయన ఇంటి ముందే కిల్లి కొట్టి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. మరి నేనే ఓపెన్ చేయను. ఆ క్యారేజ్ ఓపెన్ చేయి, క్యారేజ్. ఏడు చూస్తున్నారు, లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళమని చెప్పు. వదలరా, ఏమిట్రా ఇది? సిస్టర్ సెంటిమెంట్. అయ్యో సెంటిమెంటా ఆయింట్మెంటా, వదిలిపెట్టరా. మరి డబ్బా సుబ్బారావు మమ్మల్ని వాటేసుకోలేదేంటి? ఆ సెంటిమెంట్ వేరు, ఈ సెంటిమెంట్ వేరు, వదలరా. నేను బదలంటే బదలను. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురిపాల ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు. సూపర్, నీకు ముగ్గులేయడం కూడా వచ్చా? చాలా బాగా వేస్తున్నావు. ఇదొకటే కాదు, నాకు చాలా వచ్చు. ఇంటికాడ మొదలు పెడితే ఊరు చివరి దాకేసిన ముగ్గు మా మామ నేర్పింది, చచ్చిపోయింది. ఇదేమో చుక్క, ఇది గీత, ఇదేమో సంగీత, ఇది సంగీత బిజలాని. అవును, పెళ్లి కాకముందే వంటలు చేసి పెడతాను, ఎవరైనా చూస్తే ఆడిపోసుకోరా? అది ఆ పోలీస్ ఆయనకుండాలి. అదేముంది, బలవంతంగా గొడవ పెట్టేసుకో. గొడవ పెట్టుకుంటే నేను మా ఇంటి నుంచి తెచ్చే ఈ తిండి కూడా తిండు, నన్ను రానివ్వడు. కష్టాలు కలకాలం ఉండలేమమ్మా, నేను మర్చిపోతాను చూసి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. కొంచెం స్వతంత్రం ఎక్కువ తీసుకుంటున్నావు. ఆమె తీసుకుంటాం, మా ఇష్టమే. అయినా బావ మరదల మధ్య మాత్రం చనువును కొడతేటి. ముందు నువ్వు ఎవడో చెప్పా మరదల ఇది పట్టుకో, నిన్ను రాత్రి నుంచి విసిగిస్తున్నావు, నువ్వెవడో చెప్పాయి. చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నావు. నువ్వు కదరా, నేను ఎడవాలా రాసుకెళ్ళి. నువ్వే రాసుకెళ్ళి. అదిగో అక్కడ తూనెలు ఎగురుతున్నాయి, దాని వెనకాలే వర్షం వస్తుందట. ఆ చిరుకుల్లో తడిసి కొంచెం తురికలు ఆడుకోవస్తారే. నేను వచ్చుకుంటా. ఎందుకా నవ్వు? ఏం లేదు, చాలా ఆపో, వెర్రి నవ్వు. నీకు కరెక్ట్ మొగుడు దొరికాడు. అరుణా, నాకు ఇరిటేషన్ తెప్పించుతావు. ఎవరు వాళ్ళు? ఎవరా వాళ్ళు? వాళ్ళకి నీ గొడవ ఏంటి? ఎందుకు తరుగుతున్నారు? నువ్వేమైనా తప్పుడు పని చేసావా? నేను తప్పని చేస్తే వాళ్ళు నాకే భయపడేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? మరి చెప్పు. చెప్తే పెద్ద రామయ్య తాతయ్యకి చిన్నతనంగా ఉంటుంది. ఎవడా పెద్ద రామయ్య? చిన్న రామయ్యకి తాత. చిన్న రామయ్య? పెద్ద రామయ్యకి మనవడు. సరిగా చెప్పరా ఇడియట్. నువ్వే ఇడియట్. నేనే ఆ చిన్న రామయ్య. పెద్ద రామయ్య అంటే ఎవరో తెలుసా? మిలిటరీ సుబేదార్. అలాంటి పెద్ద రామయ్య మనోడు ఇలా తప్పించుకొని తిరుగుతాడంటే అది ఆయనకి ఎంత అవమానం కదా. ఆయనకి దీనికి సంబంధం ఏంటి? చెప్పు. కూర్చోని చెప్తా. తమ్ముడు, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు వింటావు. ఏంటి లాభం? ఈ టార్చర్ నేను భరించలేను. అసలు విషయం చెప్తావో చెప్పరా? నువ్వే రాజకాయ చెప్పరా? జిడ్డు మ్యాటర్ చెప్పకుండా డైలీ సీరియల్ నడుస్తుంది. అది తీసుకోమని అప్పుడే చెప్తాను. చెప్పు. మరేమో మా తాతకి గవర్నమెంట్ ఊరు చివర అరకాలు ఇచ్చింది. ఊరు పెరిగి అది ఇప్పుడు కోట్లు అయిపోయింది. మా తాతకేమో చదువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు మా తాత నన్ను పిలిచి, మీ మామ పేరుని అక్కడ స్కూల్ కట్టాలి రా అన్నాడు. ఒట్టేమన్నాడు. అయ్యి బాబా, నేను ఎలా కడతానన్నాను. అయినా సరే కట్టించాల్సిందని చెప్పేసి ఒట్టేసుకుని పుట్టుకుని పోయాడు. ఒట్టేశాను కదా, కట్టాలి కదా. ఎలాగైనా సరే మా మామ పేరుని అక్కడ స్కూల్ కట్టాలని బోర్డు పట్టాడు. పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట, కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏ వంటైనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. 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 అల్లుడు, మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు.
నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మావయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. మేము ఎగితే నువ్వు కొట్టేదావనా? గేర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య అదే వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదినా, మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంటా వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తుంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను. శంకరయ్య గారు అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట. లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను. పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు, అందుకని. ఇదిగో అక్కడ బట్టాల భర్త ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంతకాలం నుంచి వాడు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి. అంటే వెళ్ళండి. అదే ఏదైతే కొన్నాం గాని గడ్డికి డబ్బెక్కడ తేగలం? గడ్డాగా గుడ్డ. నమస్కారం గురుగారు, క్షమించండి. అయ్యో అయ్యో, ఏంటయ్యా పిస్తున్నారోడా? గేదెకి పోస్టులు నిర్మిస్తున్నావా? ఇష్టమే, ఇవి దొరకకపోతే ఓ బకెట్ నీళ్లు పట్టేస్తాను. పడతావు పడతావు. అయ్యో, పాటలు ఎక్కడ అనుకున్నాను. ఇక్కడే పాలతో పాటు పాటలు కూడా వస్తున్నాయి. పాడే పాడు. దీనికి 2-in-1 బుద్ధిగా ఎట్టి తిని ముందు భాగం తీసుకున్నాను. ఈ రెండు పిండితే ఎన్టీఆర్ పాటలు వస్తున్నాయి. ఆ రెండు పిండితే ఏం పాటలు వస్తాయో పిండి చూద్దాం. అమ్మో, ఏన్నారు పాటలు వస్తున్నాయి. పాడు పాడు. అమ్మో అమ్మో, నాకు ముందు భాగం ఇచ్చి మీ పాలు పిండేసుకుంటారా? ఆ పాలు విరిగిపోతాయి, మీ కలగవు, ఒలిగిపోతాయి, ఇంకిపోతాయి. గుడ్, దానికంటే నువ్వేనా ఏం రా. పని చేయవయ్యా, ఆ కష్టం లేదు. రేపటి నుంచి నువ్వు పడు. రారా పుట్ట బాబు. ఎన్టీ రామారావు పోస్ట్ నాగేశ్వరరావు పోస్ట్ పడితే పాట వచ్చింది. ఇప్పుడు ఫైటింగ్ పోస్ట్ పడితే ఏం వస్తుందో చూద్దాం. బాగా అట్లాగే తిన్నా. రా, మేత మేపడం అయిందా? అయింది. అయితే పాలు పిండుకోవచ్చా? ఓ పిండుకోవచ్చు. ఇవాళ ఇస్తాయో. Ay!